హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 6 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోకు అప్పుడే ప్యాంగ్ లైట్ గా మారినట్లు అనిపిస్తుంటుంది. లింగు నైట్ హీరోతో మాట్లాడేటప్పుడు ఏం చెప్తుందంటే, నిజంగానే ప్యాంగ్ ఇంతకు ముందు రాలేదు, ఆమె చాలా మారింది, కానీ నువ్వు ఇలాగే చేసావంటే ఆమె ఇంతకు ముందులాగా మారే అవకాశం ఉందని చెప్తోంది. ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, అప్పుడే కదా నువ్వు ఆమెను అర్థం చేసుకోగలవు అంటోంది. ఈ టైంలో హీరో వాళ్ళ అమ్మ వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూస్తోంది. ఆమెకు ఆల్రెడీ లింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, లింగ్ ఎంత మంచి అమ్మాయి, ఎంత అనుకువగా ఉంది, ఆమె లాంటి ఒక కోడలే కావాలని మనసులో అనుకుంటోంది. ఆ రోజు రాత్రి లింగ్ చెప్పింది హీరో ఆలోచిస్తున్నాడు. అంతేకాదు ఇతడు ఒక పాపను అరేంజ్ చేశాడు. అదేంటంటే హీరోయిన్ ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోంది ఫోటోలు తీసి పంపించమని చెప్పాడు. ఆ పంపిన ఫోటోలన్నీ రాత్రి కూర్చుని చూస్తుంటుంటాడు. ఇప్పుడు కూడా ఆ ఫోటోలు చూస్తున్నాడు. హీరో హీరోయిన్ క్లోజ్ గా ఉంటారు కదా, ఆ ఫోటో కూడా పంపించింది. అది చూడగానే ఇతనికి కోపం వచ్చింది. వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఏయ్, నిన్ను ఏది ఫోటో తీయమంటే ఏది ఫోటో తీసావు ఇలా అంటుంటే ఆ అమ్మాయి, మీరే కదా ఫోటోలు తీయమన్నారు, అందుకే ఆమె ఫోటోలు తీశాను, మీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా తీసా అంటుంటుంది. ఇకపై ఆమె ఒక్కదాన్ని తీస్తే చాలు, మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఫోటోలు తీయాల్సిన అవసరం లేదని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం హీరో వాళ్ళ నాన్న ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని హీరో వాళ్ళ అమ్మ అడుగుతోంది. ఈ రోజు ప్యాంగ్ వాళ్ళ అమ్మ నాన్న యొక్క నివాళులు అర్పించే రోజు, నేను కూడా వస్తానని ప్యాంగ్ కు చెప్పాను, అందుకే వెళ్తున్నా అంటుంటాడు. అప్పుడు హీరో కూడా వచ్చాడు. నాన్న, ఈ రోజు మీకు 11 గంటలకు ఒక మీటింగ్ ఉంది కదా, మర్చిపోయారా అంటుంటాడు. జ్ఞాపకం ఉంది, మొదట ప్యాంగ్ ను చూసి ఆ తర్వాత మీటింగ్ కు వెళ్దామని అనుకుంటున్నా, కానీ లేట్ అయ్యేటట్లుందిరా అంటుంటాడు. అతన్ని చూస్తుంటే నా వల్ల కుదరనే కుదరదు అన్నట్లు చూస్తున్నాడు. వేరే దారి లేక చివరకు హీరోయిన్ తో హీరోనే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన రోజు కావడంతో ప్యాంగ్ తో అతడు పెద్దగా గొడవ చేయలేదు. ఆమె కొంచెం సీరియస్ మూడ్ లోనే ఉంది. ఈ కార్యక్రమం చేయడానికి హీరోనే ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు. ఒక కప్పులో తీర్థం పోయమని చెప్పారు, హీరోనే పోస్తున్నాడు. అప్పుడు పూజారి అతడికి ఒక చెయ్యిని పట్టుకో అని చెప్పాడు. ఇతని చెయ్యి పట్టుకుంటే అరుస్తాడు కదా అని చెప్పి ఆమె వేళ్లతో టచ్ చేస్తోంది. దానికి కూడా అతడు ఆమెను గుర్రుగా చూస్తుంటాడు. వెంటనే చెయ్యిని తీసేసింది. ఈ పూజ అయిపోయిన తర్వాత అక్కడున్న చేపలకు దానా వేస్తున్నారు. సరే రా ప్యాంగ్, వెళ్దామని అతడు ఆమెను పిలుస్తూనే ఉన్నాడు. మీరు వెళ్ళదుంటే వెళ్ళండి, నాకు రావడం తెలుసు అని ఆమె చెప్తోంది. నాన్న నన్ను నమ్మి నిన్ను పంపించాడు, నువ్వు బయలుదేరి అంటుంటాడు. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన రోజు కాబట్టి ఆమె కొంచెం ఒకలాగా ఉంది. అప్పుడు ఒక అతడు ఒక బాంబు పేల్చడంతో ఈమె టక్కున షాక్ లోకి వెళ్ళింది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఇంట్లో ఎలా ఉండింది, ఆ తర్వాత ఎలా షాక్ అయింది, ఇలా ఒక్క నిమిషం ఆమె కళ్ళ ముందుకు వచ్చిపోతోంది. అదే టైంలో తల తిరిగి కింద పడిపోయింది. ఆమె కింద పడగానే ఇతడు భయపడిపోతున్నాడు. ఏ ప్యాంగ్ ఏమైంది అని చెప్పి తనపై కూర్చోబెట్టుకుని ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆమె మేడు ఆమెకు సంబంధించిన మందు తీసుకురావడానికి వెళ్ళింది. ఆమె వచ్చే వరకు ఆమె తలపై పడిన జుట్టును అటు ఇటు అంటున్నాడు. ఆమెకు గాలి రావాలని చేతితోనే ఊపుతుంటాడు. ఈమె మైకంలో నాన్న నాన్న అని అరుస్తోంది. ఇదంతా చూసి హీరో చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఈమెపై చాలా ప్రేమ చూపించాడు కదా, ఇప్పుడు మందు తీసుకురావగానే నాకివ్వు, నేను తాగిపిస్తా అని అతడే ఆమెకు తాగిస్తున్నాడు. ఆ మందు ఎఫెక్ట్ వల్ల కొంచెం సేపట్లోనే కళ్ళు తెరిచి చూసింది. ఇంతసేపు చాలా జాగ్రత్తగా పట్టుకున్న అతడు ఆమె కళ్ళు తెరవగానే కొంచెం దూరంగా వెళ్తున్నాడు. ప్యాంగ్ ఒకలాగా చూస్తోంది. నువ్వు ఊరకంటితో అలా చూడనవసరం లేదు, నువ్వు మైకంలో ఉన్నావనే నిన్ను పట్టుకున్నా అంటుంటాడు. ఎప్పట్లాగే చేతులు తుడుచుకుంటున్నాడు, కాళ్ళు తుడుచుకుంటున్నాడు, ఒళ్ళంతా తుడుచుకుంటున్నాడు. ఇక వదిలేస్తే అక్కడున్న కొలంలో స్నానం చేసేటట్టు కూడా ఉన్నాడు, ఎందుకంటే ఆమెను ముట్టుకున్నందుకు. ఆ లెవెల్లో భయంకరంగా సీనేస్తుంటాడు. ఇక బయలుదేరు అని అతడు ముందు వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇతనికి ఏమైందో ఏమో కానీ ప్యాంగ్ మైకంలో కింద పడిపోయింది కదా, ఆ తర్వాత నాన్న నాన్న అని కలవరించింది కదా, ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుంటున్నాడు. మరుసటి రోజు ఒక పంది పిల్ల కనిపించట్లేదని దాన్ని హీరో వెతుకుతున్నాడు. అదేం చేస్తుందంటే హీరోయిన్ తోటకు వచ్చి అక్కడ మేస్తోంది. ఎవరు నువ్వు, నిన్ను ఆతిటే పంపించాడు కదా అని హీరోయిన్ అంటోంది. తోటను నాశనం చేస్తావా అని దాన్ని పట్టుకోవడానికి వెళ్తోంది. కానీ ఆమెకు అది చిక్కట్లేదు. ఈమె ఎలాగోలా దాన్ని పట్టుకున్నది. నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎలా వచ్చావు, మీ అమ్మ ఎక్కడా అని అడుగుతోంది. అప్పుడు హీరో కరెక్ట్ గా అక్కడికి వచ్చాడు. పందిపిల్ల ఆమె చేతిలో ఉండడం చూసి నాపై ఉన్న కోపాన్ని ఈ పందిపై తీర్చుకుంటున్నావా, పాపం దాన్ని వదిలేయి అంటుంటాడు. ఇదిగో చూడండి, ఒక పంది పిల్లను హింసించేంత క్రూరమైన దాన్ని నేను కాదు, ఇదిగోండి తీసుకెళ్లి దీన్ని వాళ్ళ అమ్మ దగ్గర చేర్చండి అంటోంది.
నేనెందుకు చేర్చాలి, నువ్వే కదా పట్టుకున్నది, నువ్వే చేర్చు అంటుంటాడు. సరే అని చెప్పి ఈమె తీసుకెళ్లి అక్కడ వదిలేసింది. ఇదిగో చూడమ్మా, మీ అమ్మను వదిలేసి నువ్వు ఇకపై ఎక్కడికి రావద్దు అని ఆ పంది పిల్లకు చెప్తోంది. ఇదిగో చూడు, ఈ ఫామ్ చూడ్డానికి ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించొచ్చు, కానీ ఇందులో తిరిగేది మాత్రం యముడి యొక్క ఇంకో రూపం అని అంటోంది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ, పంది పిల్లకు మనుషుల యొక్క భాష తెలియదనేది పిచ్చి వాళ్లకు కూడా తెలుసు, కానీ నీకు తెలిసే ఛాన్స్ లేదులే అంటుంటాడు. హలో, ఏంటి ఇప్పుడు నన్ను పిచ్చిదాని అంటున్నావా లేక ఇంకేమంటున్నావు అంటోంది. పర్వాలేదే, నేను మాట్లాడుకునేది నీకెలా తెలుస్తోంది అంటుంటాడు. సరే వదిలేయరా సామి అనుకుంటూ ఆమె వెళ్తోంది. అలా వెళ్తుంటే ఆమె చేతికి దెబ్బ తగిలి గాయమైన గుర్తును అతను గమనించాడు. ఆ పంది పిల్లను పట్టుకున్న క్రమంలోనే ఆమెకు చిన్నగా గాయమైంది, కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. అప్పుడు హీరో ఆమె పక్కగా వచ్చి ఇటు రా అని ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నావు, నీ సమస్య ఏంటి, చెయ్యి వదులు అంటోంది. ఏంటి, నేను చెయ్యిని పట్టుకున్నప్పుడు నీకేమైనా ఫీలింగ్స్ కలిగాయా అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు అని ఆమె కొంచెం టెన్షన్ అవుతోంది. సరే రా, వచ్చి చావు అని చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీశాడు. ఇదిగో తీసి గాయమైన చోట పెట్టుకో, నేను గాని పెడదామని వస్తే కావాలనే నువ్వు నాపై పడిపోయినా పడిపోతావు, నువ్వు అలాంటి మనిషివే కదా అని మళ్ళీ అసహ్యపరుస్తున్నాడు. ఓహో, నీకు ఆ ఆలోచన కూడా ఉందా, ఈ జన్మలో అది జరగదు అని ఆమె అంటోంది. అలాగా, అయినా కూడా నేను నిన్ను నమ్మనమ్మా అంటుంటాడు. ప్రామిస్ గీమిస్ చేసేవు, ఆ తర్వాత చచ్చేది నువ్వే అంటున్నాడు. అదే టైంలో నాన్న అక్కడికి వచ్చాడు. ముందు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండడం చూసి, ప్యాంగ్ ఏమైంది రే ఆర్తిటి, ఏం చేసావురా ఆమెను అంటుంటాడు. లేదు లేదు, అతడు ఏం చేయలేదు, నేనే పడిపోయా అని హీరోయిన్ చెప్తోంది. అప్పుడు నాన్ వేగంగా ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు హీరో ఏమంటుంటాడంటే, చాలు చాలు మీ డ్రామాలు నేను తట్టుకోలేకపోతున్నా అంటుంటాడు. రే, నీకు కొంచెం కూడా జాలే లేదా, ఉండు ఫ్యాంగ్, నేను నీకు మందు పెడతా అంటుంటాడు. హీరోయిన్ కు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత, రే నేను నిన్ను చూడ్డానికే వచ్చారా అని నాన్న అంటున్నాడు. అక్కడ లింకుకు ఒంట్లో బాగాలేదు, ఇది కూడా నీకు తెలియదా, నువ్వేం బాయ్ ఫ్రెండ్ రా అంటుంటాడు. లింగుకు ఒంట్లో బాగాలేదా, నాతో ఆమె చెప్పనే లేదే అంటున్నాడు. ఆమెను చూసుకోవడం కంటే కూడా ఎక్కువ పని నీకేముందిరా అనుకుంటూ హీరోపై ఉన్న కోపంతో ప్యాంగుకు మందు పెడుతుంటాడు. రే, మీ ఇద్దరికంటే కూడా ఈ గాయమైన ఎవరా, చెయ్యి వదలరా బాబు అని ఆమె మనసులో అనుకుంటోంది. నాన్ కొంచెం నొప్పిలేస్తోంది, చెయ్యి వదలండి అంటోంది. సారీ ప్యాంగ్ అని చెయ్యి తీసేసి ఆ తర్వాత నేను నిన్ను డ్రాప్ చేస్తారా అని తీసుకెళ్తున్నాడు. రే, నువ్వు నన్ను చూడ్డానికే వచ్చావురా అని హీరో అడుగుతున్నాడు. అంతే, ఇక నీతో చెప్పడానికి ఏముంది, చెప్పేశాను కదా, లింగ్ ను బాగా చూసుకో అంటుంటాడు. ప్యాంగ్ తో మాట్లాడుకుంటూ వస్తున్న క్రమంలో అప్పుడు ఆమె చెప్తోంది, ఈ ఆర్తిట్ ఎందుకు ఇలా ఉన్నాడు, లింగును కూడా జాగ్రత్తగా చూసుకోవట్లేదు, లింగుకు కళ్ళు కనిపించవా ఏంటి, పోయి పోయి ఆర్తిట్ ను లవ్ చేసిందేంటి అని అంటోంది. నువ్వు కూడా ఒకానొక సమయంలో కళ్ళు కనిపించకుండానే తిరిగావా ప్యాంగ్ అంటుంటాడు. నాన్ ప్లీజ్ దాని గురించి మాత్రం మాట్లాడకు అంటోంది. అప్పుడు నాకు కళ్ళే కాదు బ్రెయిన్ కూడా లేనట్లే ఉంది, ఇలా అంటుంటే నిన్ను ఈ ఆర్తిట్ చాలా టార్చర్ చేస్తున్నాడు కదా అని నాన్న అంటుంటాడు. నాకు కూడా వాడిపై చాలా కోపం ఉంది, సరే ఉండు, నువ్వు నేను కలిసి వాడిని ఏమైనా చేద్దామా అంటుంటాడు. నిజంగా చెప్తున్నారా, ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా చేయండి అని అంటోంది. హీరోను అటాక్ చేయడంలో ఆమెకు అంత సంతోషం ఉన్నట్లుంది. ఇతన్ని నేనే ఏం చేయలేకపోతున్నాను, నా తరపున వేరే ఎవరైనా చేస్తే ఇంకా బాగుండు అని అనుకుంటోంది. నెక్స్ట్ హీరో ఒక ముఖ్యమైన మీటింగ్ కు వచ్చాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఒక చిన్న పాపతో హీరో ఫోటోలు తీస్తుంటాడు కదా, ఆ విషయం ఇప్పుడు ప్యాంగకు తెలిసిందే. దీనితోనే ఒక రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటోంది. హీరో యొక్క ఫోన్ కు చాలా ఫోటోస్ పంపించింది. అప్పుడు అతడు మీటింగ్ లో ఉన్నాడు. మెసేజ్లు రావడంతో వాటిని ఓపెన్ చేసి చూశాడు. అందులో చూస్తే ప్యాంగు కింద పడిపోయి తల పగిలినట్లు కనిపించింది. అది చూసి అతడు భయపడిపోతున్నాడు. ఆ ముఖ్యమైన మీటింగ్ కూడా వదిలేసి చాలా వేగంగా ఇంటికి బయలుదేరాడు. ఆ ఫోటోలో ఉన్న ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ బ్లడ్ మాత్రమే ఉంది. అయ్యో, ప్యాంగుకు ఏమైంది అని అతడు భయపడిపోతున్నాడు. అప్పుడు అతనికి ఇంకో ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఓపెన్ చేసి చూస్తే ప్యాంగ్ అతని వెనకే నిలబడి ఉన్నట్లు కనిపించింది. ఏంట్రా అని తిరిగి చూస్తే ప్యాంగు అతన్ని చాలా కోపంగా చూస్తోంది. అసహ్యంగా అనిపించట్లేదా, నా కోసం ఒక స్పైన్ కూడా పెట్టావా, ఎలా నువ్వు నా పర్సనల్ విషయాల్లో తలదూరుస్తావు, నన్ను ఫోటోలు ఎలా తీయిస్తావు అని ఆమె అడుగుతోంది. ఏ ఊరికే అలా ఎగిరి దునుకకు, నేను నిన్ను బాత్రూమ్ లోనో ఇంకా ఎక్కడనో ఫోటోలు తీయించలేదు, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు, మేము ఎన్నో సెక్యూరిటీస్ కెమెరాస్ పెట్టించాము నిన్ను వాచ్ చేయమని చెప్పి, అలాంటిదే ఇది అంటుంటాడు. దానికి దీనికి చాలా తేడా ఉంది, దీన్ని బట్టి నేను ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, ఇక నువ్వు జైల్లో ఉండాల్సిందే అంటోంది. ఏంటి ఊరికే చట్టం చట్టం అని మాట్లాడుతున్నావు, సరే ఇద్దరం వెళ్దాం, నాకు నువ్వు చేసింది నేను చెప్తా,
నీకు నేను చేసింది నువ్వు చెప్పు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 6 ఏళ్ల క్రితం నీ దిక్కు ఈ తెలివి ఉంటే బాగుండేది అంటుంటాడు. ఇంతకు ముందు ఆ విషయం తీసుకొస్తే ఆమె మూడ్ ఆఫ్ అవుతుంది. అంతేకాదు నువ్వే కదా చెప్పావు, నువ్వు చేసిన తప్పుకు నేను ఏం చెప్పినా చేస్తానని అన్నావా లేదా? అలా అన్న తర్వాత ఇప్పుడు ఎందుకు ఎగురుతున్నావు? సరే వెళ్ళు అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఆ ఫామ్ లో పనిచేసే తాత వచ్చి ప్యాంగ్ యొక్క రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది ఓపెన్ చేసి చూసినప్పుడు అంతా కూడా రిపోర్ట్ ను చేతులతో రాస్తారు కదా, కానీ ప్యాంగ్ మాత్రం డ్రాయింగ్ గీసినట్లు రిపోర్ట్ ఇచ్చింది. అందులో వేరే హీరో ఆమెను టార్చర్ చేసినట్లు ఒక కార్టూన్ లాగా గీసింది. అతనికి కోపం తెప్పించేలా అలా గీసింది. అది చూడగానే ఈ రోజు నా చేతుల్లో చచ్చావని కోపంగా వెళ్తున్నాడు. రాగానే ఆమె రోజా పూలను సిజర్ తో కత్తిరిస్తున్నాడు. అప్పుడు ఆమె బెదిరిపోయింది. ప్లీజ్ ప్లీజ్ మొక్కలను మాత్రం ఏం చేయకు అని బతిమలాడుతోంది. ఇంకోసారి నాకు ఇలా కోపం తెప్పిస్తావా అని అడుగుతుంటాడు. లేదు లేదు అని ఆమె భయపడిపోతూ చెప్తోంది. గట్టిగా చెప్పు అని ఆమెను ఇంకా బెదిరిస్తుంటాడు. లేదు ఇకపై ఇలా చేయను అని అంటుంటే, ఇంకోసారి ఇలా చేసావని అనుకో అంతే, ఉన్న మొక్కలన్నిటినీ తెంపేస్తా అంటుంటాడు. అలాగే వెళ్తున్నాడు. ఏమైంది ఏమో గాని సడన్ గా ఆగాడు. ప్యాంగ్ నాతో రా అని ఆమెను కూడా కార్లో ఎక్కించుకున్నాడు. ఏం చేయబోతున్నాడు అని ఆమె ఆలోచిస్తోంది. ఊరికే ఉండకుండా ఆమెను గొడవకు పిలుస్తూనే ఉన్నాడు. ఈమె టైర్డ్ అయిపోయింది. అతడు ఎంత మాట్లాడినా అలాగే ఉండిపోయింది. ఆమె పడుకుంది. బాగా నిద్రలోకి వెళ్ళింది. చాలాసేపు నిద్రపోతోంది. అటు ఇటు కదులుతోంది. ఒకానొక సమయంలో హీరో భుజంపై పడింది. ఆమె చేయి పడ్డా కూడా ఇతడు భరించట్లేదు కదా. ఇప్పుడు ఆమె తలను అటువైపు తోసేశాడు. అతడు ఫోర్స్ గా తోసేయడం వల్ల ఇంకో వైపు అద్దానికి ఆమె తల గుద్దుకుంది. అప్పుడు ఆమెకు చాలా దెబ్బ తగిలినట్టు అనిపించింది. వెంటనే నిద్రపోయింది. అప్పుడు హీరోని చూస్తూ, ఆతిట్ మీరే కదా నన్ను ఇటు తోసేశారు అంటోంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిద్రలో ఉండి అటువైపు ఉన్న అద్దాన్ని ఢీకొట్టావు. ఆ అద్దానికి గాని స్క్రాచెస్ పడ్డాయనుకో నీ జీతంలో కట్ చేస్తా అంటుంటాడు. పెద్ద సైకోలా ఉన్నాడు అని ఆమె నోట్లోనే తిట్టుకుంటోంది. ప్యాంకు ఇప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ కు వెళ్ళాలి. అత్తిట్ కొంచెం పెట్రోల్ బంక్ వస్తే ఆపవా అంటోంది. అప్పుడే అతడు పెట్రోల్ బంక్ ను క్రాస్ అయి వెళ్తున్నాడు. ఏయ్ నేనేమైనా నీ డ్రైవర్ నా, నువ్వు చెప్పిన చోట ఆపడానికి అంటుంటాడు. అక్కడ క్రాస్ అయి వెళ్తుంటే ఈమెకు చాలా కోపం వస్తోంది. ఈ విషయంలో కూడా నన్ను బాగా ఏడిపిస్తున్నాడే అని అరుస్తోంది. నీతో నోటితో మాట్లాడి గెలవలేనురా బాబు, ఇదిగో ఇక్కడే పోతా అంటోంది. అప్పుడు అతడు భయపడిపోతున్నాడు. అయ్యయ్యో నువ్వేం చేయకమ్మా, ఇది నాశనం చేయకు అంటుంటాడు. వెంటనే పక్కనున్న పెట్రోల్ బంక్ కు తీసుకెళ్లాడు. ఆమె రిలీఫ్ అయ్యి ఇప్పుడు బయటకు వస్తోంది. ఏం జరిగిందో ఏమో గాని ఇప్పుడు హీరో చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. ఏంటి ఫ్యాంగ్ ఫ్రీ అయ్యావా? ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. నీకు ఆకలేస్తోందా అంటుంటాడు. అవును ఆకలేస్తోంది అని ఆమె చెప్పింది. సరే ఆకలేస్తుందంటే మాత్రం తీసుకుపోయి భోజనం ఇప్పిస్తావా ఏంటి? ఇలా అంటుంటే సరే రా భోంచేద్దాం అని తీసుకెళ్తుంటాడు. ఆమెను ఇప్పుడు ఒక పెద్ద రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే చాలా విధమైన డిషెస్ ఉన్నాయి. ఈమె నోటిని ఆపుకోలేకపోతోంది. ఈ రోజు ఇతడు ఇప్పిస్తున్నాడా, ఇక ఒక పట్టు పట్టాల్సిందే అని ఫుల్ గా తింటోంది. ఫుల్ గా తిన్న తర్వాత ఆతిట్ చాలా థ్యాంక్స్ అని అంటోంది. నీ నుంచి నేను అస్సలు ఎదురు చూడలేదు అని చేతులు ఎత్తి మొక్కుతోంది. ఉండు ఫ్యాంగ్ అంతలోనే ఏంటి తొందర అని అతడు ఒక బిల్లు తీసిచ్చాడు. నువ్వు తిన్నదానికి ఇది బిల్ భద్రంగా పెట్టుకో, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నీ జీతంలో డబ్బు తగ్గిందంటే ఈ ప్రూఫ్ ఉండాలి కదా అని బిల్ ఇస్తుంటాడు. ఏంటి నా జీతంలోంచి కట్ చేస్తున్నావా, నీకు మనసే లేదా అని ఆమె నోట్లోనే తిట్టుకుంటోంది. ఇతడు ప్యాంగ్ తో ఇలా గొడవ పడడం అతనికి జాలీగా అనిపిస్తున్నట్లుంది. అతనికి బోర్ కొట్టినప్పుడల్లా ఈమెతో ఇలా చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. మరుసటి రోజు అక్కడ పనిచేసే వాళ్లకు శాలరీ ఇచ్చే రోజు. అందరూ కూడా జీతం తీసుకున్న రోజు చిన్నగా ఒక పిక్నిక్ కు వెళ్తుంటారు. ఈ రోజు కూడా వాళ్ళు అంతా పిక్నిక్ కు వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. ప్యాంగ్ కూడా ఇప్పుడు వీళ్ళలో ఒక మనిషిలాగా మారింది కదా, అందువల్ల నేను కూడా వస్తానని చెప్పింది. ఇప్పుడు వీళ్ళంతా బండిలో బయలుదేరి వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ నాన్న చూస్తున్నారు. బయలుదేరారా, డబ్బు వస్తే జాలి చేయడం ప్రారంభిస్తారే అంటుంటాడు. సరే ఎంజాయ్ చేసి త్వరగా రండి అని హీరో వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇప్పుడే ప్యాంగ్ నేను కూడా వస్తానని ఆ బండి ఎక్కుతోంది. ప్యాంగ్ ను చూడగానే ఈమెంటి ఎక్కడికి వెళ్తోంది అని హీరో అనుకుంటున్నాడు. బండి ఎక్కుతుంటే ఆమెను టీ షర్ట్ పట్టుకుని లాగుతున్నాడు. ఎందుకు నన్ను పట్టుకున్నావు అని ఆమె అడుగుతోంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను కూడా వాళ్ళతో బయటికి వెళ్తున్నా అని చెప్తోంది. నేను పోతే నీకేంటి, ఎందుకు స్టాప్ చేశావు అని అడుగుతోంది. నేనెందుకు స్టాప్ చేశాను, నువ్వు ఎక్కడికి పోతే నాకేంటి అని వదిలేశాడు. అప్పుడు ప్యాంగ్ అంకుల్ ను చూస్తూ, అంకుల్ నేను వీళ్ళతో వెళ్ళొచ్చు కదా అంది. వెళ్ళమ్మా వెళ్ళి ఎంజాయ్ చేసిరా అంటుంటాడు. ప్యాంగ్ ఇప్పుడు టోటల్ గా మారిందనేది ఈ సీన్ ను చూస్తూనే అర్థమవుతుంటుంది. ఇంతకు ముందు ఆమెకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉండకపోయేవారు, కానీ ఇప్పుడు పని చేసే వాళ్ళ
వాళ్ళతో కూడా ఆమె చాలా జాలీగా గడుపుతోంది. ఆమె ఉండే చోటు చాలా హ్యాపీగా ఉంచుకుంటోంది. ఆమెను గుర్తు చేసుకుంటూ అతనికే తెలియకుండా ఆమెను చూసి నవ్వుతున్నాడు. ఆ తర్వాత అతడు అనుకుంటున్నాడు, అవును నేను ఎందుకు ఇప్పుడు నవ్వాను అని. వెంటనే నవ్వును కంట్రోల్ చేస్తున్నాడు. అయినా కూడా ప్యాంగ్ ను చూస్తున్న క్రమంలో అతని ఫేస్ పై ఒక నవ్వు వస్తోంది. ఇప్పుడు పిక్నిక్ వచ్చిన అందరిని చూపిస్తున్నారు. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మార్కెట్ లో వాళ్ళకు నచ్చినవి కొంటున్నారు. మధ్యాహ్నం అంతా తిరిగిన తర్వాత నైట్ ఒక చోట తిందామని వచ్చారు. ఏ ప్రాంతం ఇది, చాలా బాగుందే చూడ్డానికి అని ఫ్యాంగ్ అంటోంది. ఎప్పుడు మేము ఇక్కడే తింటాం, ఇక్కడ భోజనం బాగుంటుంది అని ఒక అతడు చెప్తున్నాడు. ఈ రోజు మనకు భోజనాన్ని ఒకరు స్పాన్సర్ చేయబోతున్నారు, అందువల్ల ఎవరికి ఎంత కావాలో అంత తినొచ్చు అని చెప్తుంటాడు. ఇదిగో ఆయన ఇతడే అని చెప్తుంటే హీరో బయటకు వస్తున్నాడు. అప్పుడే అంతా అనుకుంటున్నారు ప్యాంగ్ ఇక్కడికి రావడం వల్లే ఇతడు ఇక్కడికి వచ్చాడని. కానీ ఆ నిజాన్ని అతడే అసలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు ప్యాంగ్ నేనున్న చోటుకు ఇతడు ఎందుకు వస్తున్నాడు అని మనసులోనే అనుకుంటోంది. హీరోకు అది వినబడినట్లుంది. నువ్వున్న చోటుకి నేనెందుకు వచ్చాను, నేను వచ్చే చోటుకే నువ్వు వచ్చావు, నేను ఈ దుకాణం యొక్క డైలీ కస్టమర్ తెలుసా అంటుంటాడు. ఇక చూస్తున్నారు ఎందుకు, అందరు తినండి అంటుంటాడు. ఆట ఆడిన తర్వాత అంతా మందు కొడుతున్నారు. మందు కొడుతూనే ప్యాంగ్ తో వాగ్వాదానికి దిగుతున్నాడు. అతడు ఫుల్ అయిన తర్వాత ఆ వర్కర్ తో ఏమంటున్నాడంటే, ఇదిగో ఇక్కడ ఉందే, ఎప్పుడు ఈమెపై ఒక కన్ను పెట్టి ఉంచాలి. ఈమె వల్ల నీ బాస్ కు ఎప్పుడూ ఆపదే, నన్ను దోచుకోవాలనే ఈమె ఏకైక లక్ష్యంతో ఉందని అంటుంటాడు. అలాగే అనుకుంటావు, అద్దంలో నీ మొహం చూసుకో, నిన్ను ఫ్రీగా ఇచ్చినా కూడా నేను వద్దనే అంటా అని ఆమె అంటోంది. ఆ మాట అనగానే వెంటనే ఆమె గొంతును పట్టుకొని ఏం చెప్తున్నావు అంటుంటాడు. ఇప్పుడు చెప్పు, ఇంతకు ముందు నా వెనకే తిరిగావు కదా, అప్పుడేమైంది అంటుంటాడు. నీ చుట్టూ ఎవరు తిరిగారు, ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, నిన్ను ఏ యాంగిల్ లో చూసినా కూడా నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు, నాకు నువ్వు వర్తే కాదు అని ఆమె మాట్లాడుతోంది. ఆ వర్కర్ పేరు శాబ్. చూర్రా శాబ్ ఎలా మాట్లాడుతోందో ఇప్పుడు తెలుస్తుంది చూడు అని ప్యాంగ్ ను అసహ్యపరిచేలా షర్ట్ తీసేశాడు. అయ్యయ్యో ఏం చేస్తున్నారు, అక్కడే ఆగండి అని అంతా అంటుంటారు. హీరో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళందరితో కలిసి సాగుతూ బాగా చిందులేస్తున్నాడు. ఇదే ఛాన్స్ అని అతడు ఫన్నీగా డాన్స్ చేసేటప్పుడు హీరోయిన్ వీడియో తీస్తోంది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఎలాగోలా వచ్చి ఇంటికి చేరారు. హీరోను ప్యాంగే తీసుకొస్తోంది. అతడు అసలు నడవలేకపోతున్నాడు. అతడు ఒక బెంచ్ లో కూర్చుంటే అతిటి ఇంటి దగ్గరకు వచ్చా, ఇక కొంచెం దూరమే రా అని పిలుస్తోంది. అటువైపు వెళ్దాం రా అని ఆమె పిలుస్తుంటే లేదు లేదు ఇటువైపు వెళ్దామని ఆమెను తీసుకెళ్తుంటాడు. 4 స్టెప్పులే ఇటు వెయ్యి అని అంటుంటే లేదు లేదు నేను ఇక్కడే పడుకుంటా అని అతడు ఒక బెంచ్ పై కూలబడుతుంటాడు. సరే ఇక్కడైనా పడుకో అని ఆమె పడుకోబెడుతుంటే అప్పుడు ఆమె మెడలోంచి చేయే తీయలేదు. అతడు ఏ లోకంలో ఉన్నాడో ఏమో కానీ ప్యాంగ్ ను పట్టుకుని కిస్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె షాక్ అయిపోయింది. చీచీ అని ఆమె తన చెంపను తుడుచుకుంటోంది. అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని చూస్తోంది కానీ హీరో వదలట్లేదు. ఆమె చెంపలను పట్టుకుని లాగుతూ నా బుజ్జి పిల్లో అని అంటుంటాడు. ఏంటి పిల్లోనా, నన్ను వదిలేయరా బాబు అంటోంది. అదంతా కుదరదు అని ఆమెను మళ్ళీ లాక్కుని ఆమెకు కిస్ ఇస్తుంటాడు. ఈమె ఏమీ చేయలేకపోతోంది. అతని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఎలాగోలా తప్పించుకుందాం అని ట్రై చేస్తున్న క్రమంలో వెనక నుంచి ఒక శబ్దం, నా కొడుకును ఏం చేస్తున్నావే అని ఒక శబ్దం వినిపించింది. అయ్యయ్యో ఈమెనా, ఈ టైంలో ఈమె వచ్చింది ఏంట్రా బాబు అనుకుంటోంది. మేడం నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తున్నాను, ఇదిగో ఇది ఆర్టీటీ యొక్క కారుకి అని అక్కడ పెట్టింది. ఇక అక్కడి నుంచి పరిగెత్తింది. మరుసటి రోజు హీరో మెల్లగా కళ్ళు తెరుస్తున్నాడు. కళ్ళు తెరిచి చూశాడు. వాళ్ళ అమ్మ అతని ముందు చేరు వేసుకుని అతన్నే చూస్తోంది. ఆమెను చూడగానే భయపడిపోతున్నాడు. అమ్మ ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంటాడు. ఏరా ఏ ధైర్యంతో పాంగ్ ని పక్కన ఉన్నప్పుడు తాగావురా అని తిడుతోంది. అమ్మ నేను అంతా ఆలోచించలేదు. అలా అంటుంటే ఆమె ఏదైనా నిన్ను తాగమని ఫోర్స్ చేసిందా అని అడుగుతోంది. లేదమ్మా నేనే తాగా అని చెప్తుంటే నిజం చెప్పరా, పాంగ్ పై నీకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అంటోంది. ఎందుకిలా అడుగుతోందో అతనికి మొదట అర్థం కాలేదు. ఏంటమ్మా వాగుతున్నారు, నేను ఆమెను ఎంత ద్వేషిస్తున్నానో నాకంటే కూడా మీకే బాగా తెలుసు కదా అంటుంటాడు. లేదురా బాగా ఆలోచించు చెప్పు అని ఆమె అంటోంది. ఛాన్సే లేదు, ఆమెపై నాకు ఫీలింగ్సా అంటుంటాడు. అలాంటప్పుడు ఆమెనెందుకు కిస్ చేశావు, నేను చూస్తూనే ఉన్నాను, నువ్వే ఆమెను కిస్ చేశావు అని అంటోంది. ఏంటి నేను ఆమెను కిస్ చేశానా అని అతడు షాక్ అవుతున్నాడు. డెటాల్ పోసి మూతిని మొత్తం కడుగుదామా అన్న ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు తన మూతిని మళ్ళీ మళ్ళీ తుడుస్తున్నాడు. ఒకవేళ నేనే ఆమెను కిస్ చేశానా అని నిన్న జరిగిన చోటుకు వచ్చి ఆలోచిస్తున్నాడు. కొంచెం కొంచెంగా ఇప్పుడు అతనికి గుర్తుకు వస్తోంది. వాళ్ళ అమ్మ చెప్పిన
అయినట్లుగా ఆమెను ఇతడే మొదట కిస్ చేసినట్లు అతనికి గుర్తుకు వచ్చింది. కానీ చేసేదంతా ఇతడు చేసి ఇప్పుడు కూడా ఏ ప్యాంగ్ నీ చావు నా చేతుల్లోనే ఉందే అంటున్నాడు. ఇంకోవైపు ప్యాంగ్ కూడా ఇతడు కిస్ చేసిన విషయమే గుర్తుకు వస్తోంది. ఏంటి ప్రశాంతంగా పళ్ళు కూడా తోమలేకపోతున్నాను, ఎప్పుడు అదే విషయం గుర్తుకు వస్తుంది ఏంటి అని అనుకుంటోంది. దేవుడా, ఈ రోజు మాత్రం అతను నా ముందుకే రాకూడదు, నేను అతన్ని చూడకూడదు అని వేడుకుంటోంది. ఇదే టైంలో హీరో వచ్చాడు, అతన్ని వెనక నుంచి ఢీ కొట్టింది. ఇదే టైంలో ఒకరినొకరు చూసుకుంటున్నారు. కింద పడిపోకుండా ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డారు. ఎప్పుడు చూడు నా మీద పడుతూనే ఉంటావా అంటుంటాడు. ఎవరు ఎవరిపై పడుతున్నారో వారికే తెలుసు అని ఆమె అంటోంది. నిన్న జరిగింది గుర్తు చేసేటట్లు ఈమె మాట్లాడిన విషయాన్ని ఇతడు తెలియనట్లే నటిస్తుంటాడు. ఇదిగో చూడు, నా ముందుకు రాకుండా ఉండడమే నీకు మంచిది, ఇక్కడ నుంచి వెళ్ళు అంటుంటాడు. వదిలితే చాలరా నాయనా అని ఆమె వెళ్ళబోతోంది. కానీ ఆమె ఎటు వెళ్ళినా కూడా అటువైపే అతడు ఎదురుగా వస్తుంటాడు. ఆమె అలా వెళ్తుంటే ఏం చెప్తున్నాడంటే, మంచిగా విను, బాగా గుర్తుంచుకో, నువ్వు నీ యొక్క రోజా తోటను చూసుకుంటే మాత్రం చాలు. ఆ మాట అనగానే అబ్బా చాలా సంతోషం, థ్యాంక్స్ అత్తేటి, ఇకపై నీ సమస్య నాకుండదు అని అంటోంది. నువ్వే పెద్ద సమస్యవే అని అతడు అంటుంటాడు. ఇప్పుడు ఇద్దరు చాలా కోపంగా తిట్టుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే నాన్ను చూపించారు. అతనికి లింగ్ హీరో ప్రేమించుకోవట్లేదన్న విషయం తెలిసింది. లింక్ అతడు స్కూల్లో చదివేటప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ కీ చైన్ ఈమె యొక్క బ్యాగుకు ఇంకా ఉండడం గమనించాడు. హీరో దగ్గరికి వచ్చి నిజం చెప్పరా, ఏం జరుగుతోంది అని అడుగుతుంటాడు. అవునరా, మేము డేట్ చేసుకోవడం లేదు, నువ్వే అదంతా అనుకుంటున్నావు అని హీరో అంటుంటాడు. అప్పుడు అతనికి కోపం వచ్చి, ఏంట్రా నాతో ఆట ఆడుకుంటున్నారా, ఇన్ని రోజులుగా నాకు చెప్పకుండా ఎందుకు మోసం చేస్తున్నారు అని అడుగుతుంటాడు. మొదట నువ్వు నన్ను అడిగావా, నీకు నువ్వే ఏదో అనుకుంటే మేమేం చేసేది అంటుంటాడు. నాకు ఆమెపై క్రష్ ఉన్నది నిజమే, కానీ ఆమె నన్ను ఫ్రెండ్ గా చూస్తుంది కదా, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, మేమింకా ఫ్రెండ్సే అని అంటుంటాడు. ఉండరా, నీకుంది అని చెప్పి ఇప్పుడు నేరుగా లింగు దగ్గరికి వచ్చాడు. ఎందుకు నువ్వు ఇలా చేసావు, నీకు నాపైనే ఫీలింగ్స్ ఉన్నట్లు నాకు అనిపిస్తోంది, అలాంటప్పుడు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నావు అంటుంటాడు. యాక్చువల్ గా సమస్య ఏంటంటే లింగుకు తలలో ఏదో ట్యూమర్ ఉంది, అందువల్ల త్వరగా సర్జరీ చేసుకోవాలని చెప్పారు. ఆ విషయాన్ని తన మనసులో పెట్టుకునే ప్రేమ విషయాన్ని ఇతనికి చెప్పలేదు. ఇప్పుడు కూడా నాతో ఏం చెప్తుందంటే, నిన్ను అవాయిడ్ చేయడం కోసమే నేను అలా చెప్పా అంటుంది. నీపై నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్తోంది. ఈ మాటలు వినగానే అతడు చాలా బాధపడుతున్నాడు. కానీ ఈమె ఏదో అబద్ధం చెప్తోందని అతని మనసులో అనిపిస్తోంది. ఇంకోవైపు ప్యాంగ్ ను ఎలా పంపించాలా అని హీరో వాళ్ళ అమ్మ ఆలోచిస్తోంది. అదే టైంలో ఇంట్లోకి తాన్యా వచ్చింది. ఇదిగో చూడు తాన్యా, నువ్వే ఎలాగైనా చేసి ప్యాంగ్ ను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేయాలి అని అడుగుతోంది. ఈ మాట వినగానే ఆమె సంతోషపడుతోంది. నాతో చెప్పారు కదా ఆంటీ, ఇక నేను చూసుకుంటా అంటుంది. వెంటనే ప్లాన్స్ వేయడం ప్రారంభించింది. వెంటనే హీరో యొక్క ఫ్రెండ్ కోట్ ఉంటాడు, అతన్ని కలిసింది. అతడు పనిచేసే చోట టార్గెట్ ముగించలేదని చాలా కోపంగా ఉంటున్నాడు. అతన్ని కలిసిన తర్వాత, నువ్వు గాని హెల్ప్ చేసావు అనుకో, నీ యొక్క ప్రొడక్ట్స్ అన్ని నేనే కొంటా అని అతనికి చెప్పింది. సరే అని చెప్పి అతడు కూడా తానియాతో కలిసి ప్లాన్ వేస్తుంటాడు. ప్లాన్ ప్రకారం ఏం చేశారంటే, రాత్రిపూట హీరోయిన్ యొక్క ఇంట్లో కరెంట్ కట్ చేశారు. కరెంట్ పోగానే ప్యాంక్ ఆమె పని మనిషి హ్యాంక్ కు కొంచెం భయం వేస్తోంది. ఆ టైంలో తాన్యా ఏం చేసిందంటే, ఫోన్ లో దయ్యాల అరుపులు ఉంటాయి కదా, వాటిని పెట్టింది. అవి వినగానే హాంగ్ ఏడుస్తోంది. ప్యాంగ్ ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి, నాకు భయంగా ఉంది, పరిగెత్తుదాం రా అంటోంది. నువ్వేం భయపడకు అని హీరోయిన్ చెప్తోంది. అప్పుడు వాళ్ళ ఇంటి తలుపు అదే ఓపెన్ అయింది. అప్పుడు ప్యాంగే లైట్ గా భయపడుతోంది. ఏంట్రా అని చూస్తున్న క్రమంలో అప్పుడు తెల్ల డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి అటువైపు వెళ్తోంది. ఇంతసేపు భయపడిన హీరోయిన్ అది చూడగానే భయపడిపోయి హాంగ్ ను గట్టిగా హత్తుకుంది. అప్పుడు ఈ తాన్యా, ఆహా ఇది వర్కౌట్ అయిందే అని ఇంకా ఆమె దగ్గరికి అలాగే వస్తోంది. ఒకానొక సమయంలో ప్యాంగ్ పరిగెత్తుతోంది. ఇప్పుడు భయాన్ని కంట్రోల్ చేసుకుని ఒక్కసారిగా తాన్యా యొక్క తలపై తన్నింది. తన్నిన తర్వాత హీరోయిన్ కూడా అక్కడి నుంచి పరిగెత్తుతోంది. ఇప్పుడు తాన్యా తలను పట్టుకుంది. అయ్యయ్యో, ఆమె కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందేమో అనుకుంటుంది. అప్పుడు హీరోయిన్ పరిగెత్తుకుంటూ హాంగ్ దగ్గరికి వెళ్ళి, నాకేమనిపిస్తుందంటే ఇది నిజమైన దయ్యం కాదని అనిపిస్తోంది, ఎవరో మనల్ని ప్రాంక్ చేస్తున్నట్లున్నారు, రా మనం తిరిగి ఇంటికి వెళ్దామని హ్యాంగ్ ను పిలుస్తోంది. ఇప్పుడు ఎలాగోలా చేసి ఇద్దరు ఇంటి వైపు వచ్చారు. అక్కడ చూస్తే ఫామ్ లో పనిచేసే వాళ్ళంతా బయట నిలబడి ఉన్నారు. ఏమైంది అని అడుగుతుంటే, ప్యాంగ్ ఇక్కడ ఎవరో అరుస్తున్నట్లు శబ్దం వినిపించింది, వచ్చి చూస్తే ఇలా ఉంది అని అంటుంటే, అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్లి చూస్తోంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని ఎవరో పగలగొట్టారు. అంతేకాదు కొన్ని
వస్తువులను కాల్చేశారు కూడా. అది చూసి ఈమె షాక్ అయిపోయింది. ఇప్పుడు తెల్లారింది. ఈ విషయాన్ని శాబ్ హీరోయిన్ వాళ్ళ అమ్మకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు ఆమె చాలా సంతోషపడుతోంది. ప్యాంగ్ భయపడిపోయిందా అని అంటుంటే హీరో అక్కడికి వచ్చాడు. వీడు కనిపెడతాడని హీరో వాళ్ళ అమ్మ ఏమీ తెలియనట్లు లోపలికి వెళ్తోంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శాబ్ హీరోకు ఆ విషయం చెప్పాడు. అప్పుడు అతడు షాక్ అయిపోయాడు. నేనేమీ చేయలేదే, నేను చేయకుండా ఇంకెవరు చేస్తారు అనుకుంటున్నాడు. అతడు ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి. వాటిని తీసి ఎవిడెన్స్ లాగా పెట్టుకున్నాడు. ప్యాంగ్ ఎక్కడని చూస్తుంటే వాళ్ళకు కనిపించలేదు. ప్యాంగ్ హ్యాంగ్ ఆ రోజు ఇద్దరు కారులోనే పడుకున్నారు. ఇది చూసినప్పుడు హీరోకు కొంచెం బాధగానే అనిపించింది. ఆమెను లేపుదామని అనుకుంటున్నాడు. కానీ ఆమె ఓవర్గా సీనేస్తుంది. వద్దు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆమెకు ఫోన్ చేస్తున్నాడు. ప్యాంగ్ కూడా నిద్రలోనే ఫోన్ అటెంప్ట్ చేసింది. ఇంతసేపు ఏంటి నిద్ర, లేచి పని చూడు అని అంటుంటాడు. ఏంట్రా శబ్దం పక్కన వినిపిస్తోందా ఫోన్ లో వినిపిస్తోందా అని ఆమె చుట్టుపక్కల చూస్తోంది. సైలెంట్ గా మనల్ని వాచ్ చేస్తూనే ఉన్నట్లున్నారు. ఇంతకీ ఇదంతా ఎవడు చేస్తున్నాడు అని హీరోయిన్ అనుకుంటోంది. ఇప్పుడు హీరో ఈ పని ఎవరు చేశారనేది గుర్తుపట్టాడు. కానీ దాన్ని కనిపెట్టలేదు. కానీ దీనికి కోర్టు హెల్ప్ చేశాడన్న విషయం అతనికి తెలిసింది. కోర్టును పిలిచి అడుగుతుంటాడు. కానీ అతడు ఏమీ చెప్పట్లేదు. గట్టిగా పట్టుకుని అడుగుతుంటే అతడు తాన్యా పేరు చెప్పాడు. ఆ తర్వాత తాన్యా దగ్గరికి వచ్చి, తాన్యా నీకెందుకు ఈ పని? అప్పుడు ఆమె, ఎందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు? ఇలా అడుగుతుంటే, ఇదిగో చూడమ్మా, నేను ఆమెకు సపోర్ట్ చేయడం లేదు. నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్న క్రమంలో నీకు ఏదైనా అయిందనుకో బాగుండదు కదా అంటుంటాడు. చెల్లెలు అన్న మాట వినగానే ఆమె చాలా బాధపడుతోంది. ఇక ఈ సంఘటన నుంచి నేను ఎస్కేప్ అయితే చాలనుకుని వెంటనే హీరో వాళ్ళ అమ్మ పేరు చెప్పింది. మీ అమ్మ చెప్పడం వల్లే ఇది చేశా అని అంటుంది. ఇప్పుడు హీరో నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. మీరెందుకమ్మా ఇలా చేస్తున్నారు అని అంటుంటే తాన్యా అడిగినట్లే, ఏంట్రా ఆమెపై నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని ఆమె అడుగుతోంది. అమ్మ అనవసరంగా మీరు ఏదో చేసి ఈ సమస్యలో మీరు ఇరుక్కోకూడదు అని అంటుంటాడు. విషయం తెలిసి హీరో వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చాడు. ఏంటమ్మా ప్యాంక్ పై మీకు ఏంటి కోపం? ఆమె మీకు ఏమి ఇబ్బంది పెట్టకుండా తన పట్ల తను ఉంటోంది. కావాలనే ఆమెను ఎందుకు గెలుపుతున్నారు అని అంటుంటాడు. ఏంటి ఆమెనా? 6 ఏళ్ల క్రితం చేసింది మర్చిపోయారా ఏంటి అని హీరో వాళ్ళ అమ్మ అంటోంది. ఆమె వల్ల నా కొడుకు ఎంతో డ్యామేజ్ జరిగింది. ఇకపై ఆమెను నా కొడుకు పక్కన ఉండేలా నేను చూడను అంటోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నాన్న అమ్మ ఏమీ చేయలేదు, అంతా కూడా నేనే చేశా అని సంబంధమే లేకుండా ఆ నిందను తనపై వేసుకుంటున్నాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదురా. ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టును అని నువ్వు నాకు ప్రామిస్ చేశావు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంటాడు. ఒక మంచి అబ్బాయి లాగా నడుచుకోరా అని చెప్పి తిడుతుంటాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 7 చూద్దాం. నిన్న తాన్యా అలా చెప్పింది. అంతేకాకుండా వాళ్ళ అమ్మ హీరోయిన్ ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఉండను అని అంటుంది కదా, దాని గురించే హీరో ఆలోచిస్తున్నాడు. ఏమనుకున్నాడో ఏమో కానీ ఉదయం లేవగానే ప్యాంగ్ ఇంటికి వెళ్ళాడు. అప్పుడే ఆమె ఎక్కడికో బయలుదేరుతోంది. హీరో ముఖాన్ని చూడగానే ఇక ఈ రోజు బాగా జరిగినట్లే అనుకుంటోంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే, నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చా అన్నాడు. నేను బాధల్లో ఉంటే చూసి సంతోషిద్దామని వచ్చావా అంటోంది. లేదు, నువ్వు సేఫ్ గా ఉన్నావా లేదా అని చూడ్డానికి వచ్చా అంటుంటాడు. నీ మాటలన్నీ నేను నమ్మను అని అంటుంటే, నువ్వు నమ్మకున్నా పర్వాలేదు, కానీ ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదే అంటుంటాడు. ఏంటి నేను నీలాగా పిరికిదాన్ని అని అనుకున్నావా? ఏదైనా ఉంటే నేరుగా తలపడాలి, అంతేకాని ఇలా మనుషులను పెట్టి ఇలా చేస్తున్నావే అని అంటోంది. అవును అలాగే చేస్తా, త్వరలోనే నువ్వు అనుకున్నది కూడా జరుగుతుంది. ఎప్పట్లాగే ఆమె మాటకు ఇతడు మాటిస్తుంటాడు. అప్పుడే నాన్న అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే హీరో యొక్క ముఖమే మారిపోయింది. ఇతడెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అన్నట్లు చూస్తున్నాడు. అప్పుడు నానేమంటున్నాడంటే, ఏంటి ఫ్యాంగ్ బయలుదేరావా? ఊరికే మనం షాపింగ్ వెళ్దామని చెప్పాను, కానీ దానికి కూడా ఇంత అందంగా రెడీ అయ్యావే అంటుంటాడు. ఆమె చేతిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. ఆమె కారులో ఎక్కడానికి డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. సడన్ గా హీరో వచ్చాడు. నా మనిషిని నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంటాడు. నాన్న అంటున్నాడు, ఊరికి అలా షాపింగ్ కేరా అంటాడు. నేను నిన్ను అడగలేదురా, ప్యాంగ్ ని అడుగుతున్నాను. చెప్పు, నా మనిషిని
ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటున్నాడు. నీ ఫ్రెండ్ ని తీసుకెళ్లి నేనేమి కొరుక్కు తినను, ఊరికి అలా షాపింగ్ కే వెళ్తున్నామని చెప్తోంది. రేయ్ నీకు బుద్ధి ఉందా, చూసావా నువ్వు వస్తానని చెప్పగానే ఇలా డ్రెస్ చేసుకుందో, ఈమెను నమ్మి వెళ్తున్నావారా అంటుంటాడు. రేయ్ నువ్వు నా గురించి బాధపడుతున్నావా లేక ఫ్యాంగ్ గురించి బాధపడుతున్నావా అని నాన్న అడుగుతున్నాడు. నువ్వు ఫ్యాంగ్ ను చాలా ఇన్సల్ట్ గా మాట్లాడుతున్నావు, సరే మాకు దారి మేము వెళ్తాం అని అంటుంటాడు. ఇదిగో మీరిద్దరు వెళ్ళకూడదు, ఆమె నా దగ్గర పనిచేస్తుంది కదా, నేనే ఆమెను తీసుకెళ్తా అంటుంటాడు. అప్పుడు ఫ్యాంగ్ నేను టూల్స్ కొనడానికి వెళ్తున్నాను, ఎందుకు ఇలా సమస్య సృష్టిస్తున్నావు అని అంటోంది. నా డబ్బులు నాశనం చేయడానికే కదా వెళ్తున్నావు, అప్పుడు నేను కూడా వస్తా అంటుంటాడు. నీ డబ్బులు అసలు నేను చెయ్యే పెట్టును, నేను అంకుల్ నడుకుని వెళ్తున్నా అంటోంది. అంతటికీ ఓనర్ ను నేనే, నువ్వు నాతోనే రావాలి అంటుంటాడు. అప్పుడు ఫ్యాంగ్ సరే నాన్ మీరు వెళ్ళిపోండి, ఈ టార్చర్ నన్ను వదలదు, ఇక ఈ టార్చర్ తోనే వెళ్తా అంటోంది. అప్పుడు అతడు కూడా సరే సరే అనుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు వీరు షాపింగ్ కు వచ్చారు, ఇద్దరిని చూపిస్తున్నారు. ఫ్యాంగ్ ఒక్కొక్కటి తీసి డబ్బాలో వేస్తోంది. ఇతడు మాత్రం ఆమె తీసి పెట్టుకున్నవన్నీ మళ్ళీ ఎక్కడున్నవో అక్కడే పెడుతున్నాడు. అనుకోకుండా బుట్టను చూసింది, ఆమె తీసినవన్నీ లేవు. ఆమె చూసి షాక్ అయిపోయి నేను తీసుకున్నవన్నీ ఎక్కడా అని అడుగుతోంది. ఏంటి నీ పాటను నువ్వు తీస్తున్నావు, నేనే కదా ఓనర్ ను, నా దగ్గర పర్మిషన్ తీసుకోవా అంటున్నాడు. ఇదే టైంలో ఫ్యాంగ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా ఫ్రెండ్ కు ప్రాబ్లం, నేను వెంటనే వెళ్ళాలని షాపింగ్ ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతోంది. అప్పుడు అతడు కూడా ఆమె వెనకే వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటాడు. బ్యాంకాక్ అని చెప్పగానే నేను కూడా వస్తా అంటుంటాడు. ఒంటరిగా ఎలా వెళ్తావు, నేను వదులుతానులే అంటాడు. వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్ కు ఏదో యాక్సిడెంట్ అని వచ్చా, అనవసరంగా వాళ్ళ ఇంటి గొడవల్లోకి నువ్వెందుకు వెళ్తున్నావు అని అంటుంటాడు. రా తిరిగి వెళ్దామని ఆమెతో పోరు పెట్టుకుంటున్నాడు. అందుకే నేను మిమ్మల్ని పిలవలేదు, మీ అంతటి మీరే వచ్చారు, ఇప్పుడు నన్ను ఎందుకు చంపేస్తున్నారు అని అడుగుతోంది. మీకంటే ఇది చిన్న ప్రాబ్లం గా అనిపించొచ్చు, నా ఫ్రెండ్ ను వాళ్ళ ఇంట్లో తరిమేశారు, ఎందుకంటే ఆమె అడాప్టెడ్ చైల్డ్, నేను ఆమెకు హెల్ప్ చేయాలనే వెళ్తున్నా, నీ ఇష్టం ఉంటే రా లేదంటే వెళ్ళిపో అంటోంది. అప్పుడు ఇంటి ముందట ఆమె ఫ్రెండ్ యొక్క లగేజ్ ను విసిరి పడేశారు. తన ఫ్రెండ్ ను తోసేస్తుంటే ఈమె తట్టుకోలేకపోయింది. ఈ రోజే పాత ఫ్యాంగ్ బయటపడింది. ఇంతకు ముందు అనవసరంగా గొడవకు వెళ్లేది, కానీ ఈ రోజు మాత్రం న్యాయమైన విషయం తరపున పోరాడుతోంది. హీరో కొంచెంసేపు ఆమెను చూస్తూ స్టన్ అయిపోయాడు. ఏంటి ఈమె పెద్ద మనిషిలాగా మాట్లాడుతోంది, ఇలా చూస్తుంటాడు. ఇంకోవైపు గొడవ పెద్దదైంది. అప్పుడు ఆపడానికి హీరో ప్రయత్నిస్తున్నాడు. ఫ్రెండ్ పేరెంట్ కోప్పడి హీరోయిన్ పై నీళ్లు పోయడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు ఫ్యాంగ్ పై నీళ్లు పడకూడదని చెప్పి ఇతడే ఆమెను ఎదురుగా వెళ్లి హత్తుకుంటాడు. ఆ నీళ్లన్నీ కూడా హీరో పై పడ్డాయి. ఇదంతా చూసి ఫ్యాంగే ఆశ్చర్యపడుతోంది. ఆ తర్వాత ఇతడు ఓవర్ చేస్తాడే అని అనుకుంటోంది, కానీ అతడు ఆమెపై కోప్పడట్లేదు. నెక్స్ట్ ఆ పేరెంట్ దగ్గరికి వెళ్లి మీరు చేసేదంతా కూడా చట్ట ప్రకారం తప్పు, ఈ విషయాన్ని గాని ఆమె కోర్టుకు తీసుకెళ్తే మీరే జైలుకు వెళ్ళాలి అంటోంది. త్వరగా మీరు ఒక లాయర్ ను సెట్ చేసుకోండి అని వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటాడు. ఫ్యాంగ్ కు బ్యాంకాక్ లో రూమ్ ఉంటుంది కదా, అక్కడికి తన ఫ్రెండ్ ని తీసుకెళ్లింది. హీరో యొక్క డ్రెస్ ఇప్పుడు తడిసిపోయింది కదా, ఆమె తన ఫ్రెండ్ యొక్క నైట్ డ్రెస్ తీసుకొచ్చి ఇతనికి ఇస్తోంది. ఇదిగోండి ఇది వేసుకోండి, ఆ లోపు మీ డ్రెస్ ను ఎండబెట్టి తీసుకొస్తా అంటోంది. కొంచెం సేపే కదా అని హీరో ఆ డ్రెస్ వేసుకున్నాడు. అది వేసుకున్న తర్వాతే తెలిసింది అది చాలా కామెడీగా అనిపిస్తోందని. ఇప్పుడు అతనికి కంఫర్టబుల్ గా లేదు. సరే రండి మనం బయటికి వెళ్ళి తిందాం అని హీరోయిన్ పిలుస్తోంది. ఏంటి పొగరా, నేను దీంతో ఎలా బయటికి వస్తాను, నాకు నువ్వే భోజనం తీసుకురావాలి అంటుంటాడు. సరే ఏం కావాలి అని అంటుంటే నాకు బర్గర్ కావాలంటాడు. అది దొరకదు అని అంటుంటే సరే చికెన్ ఫ్రై అంటాడు. అది కూడా దొరకదు అని అంటుంటే సరే దొరికింది తీసుకురా తల్లి అంటుంటాడు. సరే అలాగైతే మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తా అంటోంది. నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఏం లేదు, ఇక్కడే ఉండి నీతో పాటే నేను కూడా ఊరికి వస్తానులే అంటున్నాడు. ఇప్పుడు రూమ్ కు ఇంకో ఫ్రెండ్ వచ్చారు. ఎవరి హ్యాండ్సమ్, ఫ్యాంగ్ యొక్క బాయ్ ఫ్రెండా అని ఆమె ఫ్రెండ్ ని అడుగుతున్నాడు. లేదు లేదు, కానీ ఇతడు మాత్రం బాయ్ ఫ్రెండ్ అనే చెప్తున్నాడు అంటోంది. అప్పుడు అతడు ఏంటి ఫ్యాంగ్ కు బాయ్ ఫ్రెండా అని అతడు ఆశ్చర్యపోతున్నాడు. హీరో అతన్ని చూస్తూ అలా అంటున్నారు, ఆమెకు బాయ్ ఫ్రెండే లేడా ఏంటి ఇలా అడుగుతుంటే, ఏంటండి మీరు అలా అడుగుతున్నారు, ఆమెకి ఇంతవరకు బాయ్ ఫ్రెండ్ ఉన్నదే లేదు, ఇప్పటి వరకు ఒక్క అబ్బాయిని కూడా ఇంటి వరకు కూడా తీసుకురాలేదు. ఇలా అతడు చెప్తుంటే హీరో ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. ఓహో ఫ్యాంగ్ ఇంత మంచిదా అని లోపల ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు భోజనానికి కూర్చున్న తర్వాత కావాలనే ఫ్యాంగ్ అందరికి సర్వ్ చేస్తోంది, కానీ ఇతనికి సర్వ్ చేయట్లేదు. అప్పుడు ఫ్రెండ్స్ అత్తిటికి కూడా సర్వ్ చేయ అంటున్నారు. అతనికి చేతులు లేవా, అతడే వేసుకుంటాడులే అంటోంది. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి పొద్దున ఒకరు చెప్పారు అదంతా నిజమేనా అంటున్నాడు. ఏం చెప్పారు అని అడుగుతుంటే నువ్వు ఒక్క బాయ్ ఫ్రెండ్ ను కూడా కరెక్ట్ చేయలేకపోయావట కదా అని ఎగతాళిగా మాట్లాడుతుంటాడు. హలో కుదరక కాదు, నాకు ఇష్టం లేదు అందుకే చేయలేదు అంటోంది. నిజం చెప్పు, నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా అంటున్నాడు. ఫ్యాంగ్ అతన్ని అలాగే చూస్తుంటే సో సాడ్, కానీ నేను కూడా నీకు దొరకట్లేదు కదా, ఈ జన్మలో నీకు
నీకు బాయ్ ఫ్రెండే ఉండడు కదా అంటున్నాడు. ఇలా ఆమెను టీచ్ చేస్తుంటే ఆమె కోపం వచ్చి అతని కాళ్ళను తొక్కింది. అతనికి బాగా నొప్పి పెట్టింది. ఎప్పట్లాగే ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని బాగా అరవబోయాడు. కానీ ఫ్రెండ్స్ ఉన్నారని కొంచెం సైలెంట్ అయిపోయాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నీ ఫ్రెండ్స్ ముందు నా ముఖం చూపించాలని అనుకుంటున్నావా? ఇలా అంటుంటే అవునవును, లేకపోతే నీ ఫేస్ వాళ్ళకి తెలియదా ఏంటి అంటుంటుంది. నువ్వెంత క్రూరమైన వాడివో వాళ్ళకి తెలుసు అంటోంది. అప్పుడు ప్యాంగ్ ఫ్రెండ్స్ ఇదంతా విని ఏంటి ఏమంటున్నావు? నువ్వు చెప్పినట్లు అతడు అలా ఏం కనపడట్లేదే, చాలా హ్యాండ్సమ్ గా చాలా డీసెంట్ గా ఉన్నాడు, చూస్తే మంచి వాళ్ళ అనిపిస్తున్నారు అని ఫ్రెండ్స్ అంటున్నారు. వాళ్ళు ఇతన్ని పొగుడుతుంటే ఇతడు ఈమెను ఎగతాళిగా చూస్తుంటాడు. ఆ రోజు రాత్రి అంతా పడుకున్న తర్వాత హీరో అనుకోకుండా బయటకు వచ్చాడు. అప్పుడు తన ఫ్రెండ్ ను హీరోయిన్ ఓదారుస్తోంది. ఇది ఒక చిన్న టెస్టే, ఇది దాటుకుంటూ వెళ్లి నువ్వు జీవితంలో చూడాల్సింది చాలా ఉంది అని ఆమె చెప్తోంది. చాలా మెచ్యూర్డ్ గా సలహాలిస్తోంది. ఇదంతా చూసినప్పుడు హీరోనే ఆశ్చర్యపోతున్నాడు. తాను చూసిన ఒక చిన్న పిల్ల ఏ లెవెల్లో పెద్దదైందనేది అతడు అర్థం చేసుకోగలుగుతున్నాడు. మరుసటి రోజు ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అతన్ని చూస్తూ చాలా థ్యాంక్స్ అని ఆమె చెప్తోంది. సరే సరే వెళ్ళు అంటుంటాడు. కానీ ఒకటి, మీరెందుకు నాతో వచ్చారు? నాతో ఉండడం నీకు అసలు ఇష్టం లేదు కదా? నిజంగా చెప్పండి, మీకేమైనా మల్టిపుల్ డిజార్డర్ ఏమైనా ఉందా అంటోంది. అప్పుడప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంటారు, మీ బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లమా అంటోంది. అవునవును, కానీ ఓవర్ గా మాట్లాడకు. నువ్వు ఇంకా సంవత్సరం మీద 8 నెలల పాటు ఇక్కడే ఉండాలి. ఈ ముఖాన్నే చూడబోతున్నావు, మొదల దిగు అంటుంటాడు. దిగడమే నాకు మంచిది అని ఆమె దిగిపోయింది. ఆ రోజు రాత్రి ప్యాంగ్ ఏం చేసిందంటే, ఒక రోజు హీరో బాగా తాగి డాన్స్ చేస్తాడు కదా, ఆ వీడియోను ఈమె చూస్తోంది. అది చాలా కామెడీగా అనిపిస్తోంది. అది చూసి పడి పడి నవ్వుతోంది. ఒకానొక సమయంలో అది హీరోకు కూడా పంపించింది. ఆ వీడియో చూడగానే ఇతనికి పట్టరానంత కోపం వచ్చింది. ప్యాంగ్, నా చేతుల్లో నువ్వు చచ్చావు అని అరుస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేసినట్లే ఉన్నాడు. అప్పుడే ఆమె నిద్ర లేచి బయటకు వస్తోంది. ఎదురుగా వచ్చాడు. అతన్ని చూడగానే ఉదయమే వీడు వచ్చాడంటే ఏమైనా చేయడానికి ముందే తప్పించుకోవాలని డోర్ క్లోజ్ చేస్తోంది. అప్పుడు అతడు హుషారైపోయి డోర్ క్లోజ్ చేయకుండా అడ్డుకున్నాడు. ప్యాంగ్, డోర్ ఓపెన్ చేయి అంటుంటే, ఎందుకు వచ్చారు ఇక్కడికి? వెళ్ళు వెళ్ళు అంటోంది. నీ ఫోన్ ఇవ్వు, నేను వెళ్ళిపోతా అంటుంటాడు. అప్పుడు అతడు లోపలికి వచ్చాడు. ఇదిగో చూడండి, నా దగ్గరికి వచ్చారంటే ఈ వీడియోను నేను సోషల్ మీడియాలో పెడతాను, ఆ తర్వాత మీరు వైరల్ అయిపోతారు అంటోంది. మర్యాదగా ఫోన్ ఇవ్వు అని అడుగుతుంటే ఆమె ఇంకా అతనికి కోపం వచ్చేలా మాట్లాడుతోంది. అప్పుడు అతడు తట్టుకోలేక ఆమె దగ్గరికి వెళ్లి ఫోన్ రాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె అస్సలు ఇవ్వట్లేదు. ఇద్దరు బెడ్ పై పడి దొర్లుతున్నారు, అయినా కూడా ఫోన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆమెను లాక్ చేసి పాస్వర్డ్ చెప్పు అంటుంటాడు. కానీ ఆమె అస్సలు చెప్పనంటోంది. ఓహో అలాగా, అయితే నీ వేలివ్వు అని ఆమె చేయిని లాగుతున్నాడు. ఎలాగోలా చేసి ఆమె వేలు పెట్టి ఫోన్ ను ఓపెన్ చేశాడు. ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాతే అతడు రిలాక్స్ గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు చాలా మోసపోస్తున్నాడు. అమ్మాయా ఇది అని అనుకుంటున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను మీ వీడియో తీశానని మీకు ఎలా అనిపించింది? అలాగే మీరు కూడా నా ఫోటోని మీ దగ్గర పెట్టుకున్నారు కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది కదా అంటోంది. నాకు నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవే అని అతడు అంటుంటే ప్యాంగ్ అతన్ని కోపంగా చూస్తోంది. ఏంటి, నన్ను కూడా నీలాగే అనుకుంటున్నావా? నేనేమి నీ ఫోటోను సేవ్ చేసి పెట్టుకోలేదు, నేను ఎప్పుడో డిలీట్ చేసా అంటుంటాడు. ఓ అలాగా, చాలా థ్యాంక్స్ అని ఆమె అంటోంది. సరే నేను వస్తా అని అతడు వెళ్ళబోతుంటే ఆమె ఒక్క నిమిషం అంది. మనం ఇంతకు ముందులాగే ఫ్రెండ్స్ గా ఉండకూడదా అంటోంది. ఆమె నిజంగానే ఫీల్ అవుతూ అడుగుతోందనేది ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతోంది. అతని లోపల ఏమనిపిస్తోందంటే, ఎందుకు ఉండకూడదు, ఉందామే అని అనిపిస్తోంది. కానీ బయటకు మాత్రం అదంతా కుదరదు, నేను నిన్ను నమ్మను అంటుంటాడు. సరే అయితే నన్ను వదిలేయండి, ఇకపై ఎవరి పని వారు చూసుకుందాం అంటోంది. అది కూడా కుదరదు, ఎందుకంటే దాని వెనుక కూడా నీ దగ్గర ఏదైనా ప్రాణం ఉండి ఉంటుంది అంటుంటాడు. అలా వెళ్ళబోతుంటే అప్పుడు అతని చేయి పట్టి ఆపింది. ఇదిగో కూర్చోండి అని అతన్ని కూర్చోబెట్టింది. ఇదిగో చూడు, నీపై నాకు ఫీలింగ్స్ ఉన్నాయంటే ఇప్పుడు నీ చేయి పట్టుకున్నాను కదా, ఇలా పట్టుకున్నప్పుడు నా హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకోవాలి, కానీ నాకు అలా కొట్టుకుంటుందా అని అడుగుతోంది. ఆమెకి ఎలా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఇతనికి హార్ట్ గట్టిగా కొట్టుకుంటోంది. కానీ అది బయటికి కనిపించకూడదని అతడు చాలా కష్టపడి మేనేజ్ చేస్తున్నాడు. ఆమె చేయి వదలకుండా ఇంకా పట్టుకుని, ఇదిగో చూడండి, నాకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేదు, నేను నార్మల్ గానే ఉన్నా అంటోంది. మీరు పక్కన ఉన్నా కూడా నాకు ఏం ఫీల్ లేదు అంటోంది. ఆమె చెప్పే సిమ్టమ్స్ అన్ని కూడా ఇతనికి ఉన్నట్లు అనిపిస్తున్నాయి. వెంటనే అతడు చేయి తీసుకొని, నేను నిన్ను నమ్మను, నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అంటుంటాడు. ఇది కూడా నీ ట్రిక్ అయి ఉంటుందని వేగంగా బయటకు వెళ్ళాడు. బయటకు వచ్చిన తర్వాతే అతడు ఊపిరి తీసుకోగలుగుతున్నాడు. అతనికి ఏమైతుందో అతనికే తెలియట్లేదు. ఇంతసేపు నర్వస్ గా ఫీల్ అయ్యానేంట్రా అనుకుంటున్నాడు. నెక్స్ట్ సీన్ చూస్తే హీరోయిన్ రోజ్ గార్డెన్ ను బాగానే పెంచుతోంది కదా, ఇప్పుడు ఆ ఫ్లవర్స్ తో టీ ఫుడ్
ఫుడ్ అని రెడీ చేస్తోంది. వాటిని చెక్ చేస్తోంది. ఆమె అనుకున్నట్లుగానే బాగా సక్సెస్ అయింది. వెంటనే నాన్ను పిలిచి అతనికి టీ ఇస్తోంది. తాగి చెప్పండి, బాగుంటేనే నేను సేల్ చేయగలను అంటోంది. అతడు కూడా తాగిన తర్వాత బాగుంది ఫ్యాంగ్ అంటుంటాడు. సీన్ కట్ చేస్తే హీరో వాళ్ళ నాన్ను భోజనానికి పిలిచాడు. అప్పుడు నాన్ ప్యాంగ్ తీసుకుని భోజనానికి వస్తున్నాడు. ఇంతసేపు హాయిగా తింటున్న హీరో వీళ్ళిద్దరిని చూడగానే నోరెళ్ళబెట్టాడు. నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావని అడుగుతుంటాడు. ఆతిట్, ఏం మాట్లాడుతున్నావురా, ఎప్పుడో ఒకసారి నీ ఫ్రెండ్ డిన్నర్ కు వస్తాడు, ఈ రోజు అతన్ని నేనే డిన్నర్ కు పిలిచా అంటుంటాడు వాళ్ళ నాన్న. అతడు ఒక్కడే రాకుండా ఇంకొకరిని తీసుకొచ్చాడేంటి అంటుంటాడు. ఇప్పుడు నాన్న ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. భోజనం కూడా అతడే తీసి ఆమెకు పెడుతున్నాడు. ఇదంతా చూసి అతని ముఖమే మారిపోతోంది. ఒకానొక సమయంలో తట్టుకోలేకపోయాడు. ఏ ప్యాంగ్, నీ చేతులు ఏమైనా విరిగిపోయాయా ఏంటి, నువ్వే పెట్టుకోవచ్చు కదా అంటున్నాడు. అప్పుడు ఆతిట్ వాళ్ళ నాన్న తిడుతున్నాడు. రేయ్, వాళ్ళను ఫ్రీగా ఉండనివ్వరా అంటున్నాడు. హీరో వాళ్ళ నాన్న ఏమనుకుంటున్నాడంటే నాన్ ప్యాంగ్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారేమో అని అనుకుంటున్నాడు. ఇదంతా చూస్తూ హీరో తినలేకపోతున్నాడు. ప్యాంగ్ ను గుర్రుగా చూస్తుంటాడు. అప్పుడు నాన్ కూడా చూస్తూ ఏంటి వాడు నిన్ను అలా చూస్తున్నాడు అని అంటున్నాడు. నేను వచ్చే ముందే చెప్పాను కదా, నేను గాని వచ్చానంటే వాడు ఇలా చూసే చంపుతాడని అన్నానా లేదా అంటోంది. ఇప్పుడు నేనేం చేసేది అని నాన్న అడుగుతోంది. నీ పార్ట్నర్ నువ్వు తిను అనగానే ఈమె కూడా నువ్వు ఎలాగైనా చూసుకో, నా పార్ట్నర్ నేను తింటా అని తింటోంది. కానీ వీళ్ళిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటే హీరో కడుపు మణుతోంది. రే నాన్, వేగంగా తిన్నాక నన్ను కలవడానికి రారా అంటున్నాడు. కానీ వీళ్ళు అదేది పట్టించుకోకుండా తినగానే ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నారు. అప్పుడు హీరో వేగంగా వచ్చి, రే నాన్, నీకేం చెప్పానురా, నేను విడిగా మాట్లాడాలని అన్నానా లేదా, నీ పార్ట్నర్ నువ్వు వెళ్తున్నావేంటి అంటున్నాడు. ఏ ప్యాంగ్, నువ్వు వెళ్ళు అనగానే అప్పుడు నాన్న ఆమెను చూస్తూ నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వస్తా అంటాడు. ఏంట్రా నీ సమస్య అని నాన్న అడుగుతున్నాడు. నువ్వెందుకురా ఆమెతో తిరుగుతున్నావు అని అడుగుతుంటాడు. నేను ఆమెకు ఊరికే హెల్ప్ చేస్తున్నా, నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, నువ్వు నాపై ఉన్న ఇంట్రెస్ట్ తో చెప్తున్నావా లేక దాని వెనక వేరే ఏదైనా రీజన్ ఉందా అని నాన్న అంటున్నాడు. అప్పుడు హీరో అతని ముఖమే చూస్తూ అలా ఏం లేదే అంటున్నాడు. నాకు ఆమె సంతోషంగా ఉండడం నచ్చదు, నా ముంగడే ఎంత సంతోషంగా తిరుగుతుందో చూడు అంటున్నాడు. ఒక అబ్బాయి మనసు ఇంకో అబ్బాయికి తెలిసినట్లు హీరో ఈర్ష్యతో రగిలిపోతున్నాడని నాన్న నవ్వుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి హీరో వాళ్ళ అమ్మ హీరో వాళ్ళ నాన్నతో మాట్లాడుతోంది. ఈ ప్యాంగ్ ఇప్పుడు నాన్నతో తిరుగుతోందా, అది కూడా మంచిదే, అప్పుడు లింగు మళ్ళీ తిరిగి వస్తుంది, నా కొడుక్కి మంచి జోడి దొరుకుతుంది అని అంటోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్నకు ఏమీ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు, వీళ్లకు లింకు ఏంటి సంబంధం అంటూ ఉంటాడు. ఈ నాన్ లింగునే కదా లవ్ చేస్తున్నాడు, కానీ ఆమె మనసులో ఏముందో తెలియట్లేదు అని అంటోంది. ఇప్పుడు మీ గారాబోల కూతురు ఇతన్ని పడేసింది, ఎలాగో నా కొడుకు రూట్ క్లియర్ అయితే చాలమ్మా అని అనుకుంటోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఆలోచనలో పడ్డాడు. నాన్ లింగును లవ్ చేస్తున్నాడా, అలాగైతే నేనే తప్పుడు లెక్కలు వేసుకున్నానా అని అనుకుంటున్నాడు. మరుసటి రోజు నాన్ విషయం మాట్లాడాలని హీరో ప్యాంగ్ దగ్గరికి వచ్చాడు. ఇదిగో చూడు, ఇకపై నువ్వు వేకువజామునే ఉద్యోగానికి రావాలి అని అంటుంటాడు. నేనేదైనా చెప్తే మళ్ళీ అతడేదైనా చెప్తాడు, ఎందుకు గోలా అని. సరే సరే అని ఆమె అంటోంది. ఇంకేం చేయాలి బాస్, కావాలంటే చెప్పండి, నా ప్రాణాలు పోయేంత వరకు కష్టపడతా అంటోంది. ఓ అలాగా, నా ఫ్రెండ్ నాన్ వెనక తిరగొద్దు అంటుంటాడు. నేనెక్కడ తిరిగాను, అతనిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పబోతుంది. కానీ ఏమనుకుందో ఏమో, కానీ అప్పుడేమంటుందంటే అతని వెనక తిరిగితే మీకేంటి అంటుంది. అతడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, అతనిది చాలా మంచి హృదయం, అతని వెనక తిరిగితే నీకేంటి, అతడు చాలా అందంగా ఉంటాడు, అంతేకాదు చాలా మంచివాడు, జాలి దయా గుణం కలిగిన వాడు, అతడు నాకు బాగా బాగా నచ్చాడు అని అనగానే ఇతడు ఆశ్చర్యపోతుంటాడు. పట్టరాని కోపంతో ఏంటి నువ్వు నన్నే కదా ఇష్టపడేదానివి అలా అడుగుతుంటే, ఓహో అదా, అప్పుడు నేను ఒక తెలివి తక్కువ దాన్ని, కరెక్ట్ గా పిచ్చాసుపత్రిలో చేరే స్టేజ్ లో ఉన్నాను, కానీ ఇప్పుడే బాగున్నాను, అందువల్లే నాన్న నచ్చాడని చెప్తున్నా అంటోంది. నిన్ను వదిలితేనే కదా నాన్న వెంట తిరుగుతావు, నీకు పనిచ్చే చంపేస్తా అని అనుకుంటున్నాడు. రా, నీకు ఒక ముఖ్యమైన పని ఉంది అని ఆ ఫామ్ లో ఉన్న టమాటాల తోటకు తీసుకెళ్లాడు. చెప్పండి ఇప్పుడు ఏం పని చేయాలి అంటోంది. పోయి ఈ టమాటాలు ఎన్నున్నాయో లెక్క పెట్టమంటుంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హీరో లింగ్ ఎక్కడికో బయలుదేరారు. అదేంటంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక చోట డొనేట్ చేయడం కోసం వెళ్తుంటారు. అక్కడికే ఇప్పుడు కూడా వెళ్తున్నారు. లింగు నాన్నతో వెళ్ళదు కదా, అందువల్ల హీరోతో కలిసి వెళ్తోంది. వాళ్ళు వచ్చిన ప్రాంతం చాలా అందంగా ఉంది. ఏంటి ఇంకా నాన్న రాలేదు అని అడుగుతున్న క్రమంలోనే నాన్ హీరోయిన్ ను తీసుకుని వస్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి వస్తుంటే హీరోకు హార్ట్ బీట్ ఆగిపోయినంత పని అయింది. ప్యాంగ్ రావడం అతనికి సమస్య కాదు, కానీ నాన్ తో రావడం వల్ల ఆమెను కోపంగా చూస్తున్నాడు. వేగంగా నాన్ను పక్కకు తీసుకొచ్చాడు. ఏమనుకుంటున్నారో నువ్వు, ఆమెను ఎందుకు తీసుకొచ్చావురా అంటున్నాడు. పాపం ఆమె ఒంటరిగా ఉంటుంది, కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుందని
పట్టుకుని తీసుకొచ్చా అని నాన్న అంటుంటాడు. ఆమె రిలాక్స్ గా ఉండాలంటే నేను కోపంతో ఇక్కడ ఉడికుడికి చావాలా అంటున్నాడు. ఒరే నీకు పిచ్చి ఏమైనా పట్టిందా, ఆమె నాతోనే కదా వచ్చింది అంటున్నాడు. నువ్వు నా గురించి బాధపడుతున్నావా లేక ప్యాంగ్ గురించా అంటుంటాడు. ఆమెను మాత్రం డిస్టర్బ్ చేయకు అని చెప్పి వస్తుంటాడు. ప్యాంగ్ ను డిస్టర్బ్ చేయకు, ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అని అంటుంటే హీరో తట్టుకోలేకపోతున్నాడు. అతడు వేగంగా వస్తుంటే ప్యాంగ్ లోపల భయపడిపోతోంది. అయ్యో చాలా కోపంగా చూస్తున్నాడే, ఈ ట్రిప్ కరెక్ట్ గా ఇంటికి పోయి చేరుతానా లేదా అని అనుకుంటోంది. అప్పుడు నాన్ ప్యాంగ్ చేయిని పట్టుకుని రా వెళ్దాం అని తీసుకెళ్తున్నాడు. అప్పుడు లింగ్ ఆశ్చర్యపోతోంది. ఆమె శోకంగా వాళ్ళిద్దరినే చూస్తోంది. ఆ తర్వాత పనంతా ముగించుకుని అంతా ఒక చోట కలిసి తింటున్నారు. తినేటప్పుడు కూడా హీరో ఎప్పట్లాగే ఆమెతో గొడవ పడుతున్నాడు. ఇప్పుడు ఈ నాన్ లింగ్ ప్లేట్ లో భోజనం తీసి పెట్టాడు. ఇది నీకు చాలా నచ్చుతుంది కదా తిను అంటుంటాడు. అప్పుడు ఆమె నాకెందుకు పెడుతున్నావు, ప్యాంగ్ కు పెట్టు అంటుంది. ఓ అవును కదా అని చెప్పి అంతా తీసి ప్యాంగ్ పెడుతున్నాడు. అప్పుడు ప్యాంగ్ నోట్ చేసింది లింగ్ జెలసీగా ఫీల్ అవుతోందని. అందువల్ల వీరిద్దరికి హెల్ప్ చేద్దామని ప్యాంగ్ ఏం చేస్తుందంటే నాకు అది వెయ్యి ఇది వెయ్యి అని అంటోంది. ఆమె అతనితో ఓవర్ గా రియాక్ట్ అవుతుంటే ఇటువైపు గురుడు తట్టుకోలేకపోతున్నాడు. హీరో తినడం మర్చిపోయి వీరిద్దరిని గుర్రుగా చూస్తున్నాడు. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న క్రమంలో ఇతడు మిమ్మల్ని చూసి భరించలేకపోతున్నాను రా బాబు అంటుంటాడు. అప్పుడు నాన్ వేగంగా హీరోయిన్ యొక్క చెయ్యిని పట్టుకుంటాడు. నేను చెప్పడం మర్చిపోయాను రా, నేను ఫ్యాంగ్ డేట్ లో ఉన్నామని అంటాడు. అంతే, ఆ మాట వినగానే టెన్షన్ తలకెక్కింది. ఏంటి డేట్ చేస్తున్నారా అని కోపంగా లేచి వెళ్ళిపోతున్నాడు. నాను కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా ఇది, లింగు కోపంతో లేచి వెళ్ళిపోతుంది అనుకుంటే వీడు లేచిపోతున్నాడు ఏంటి అనుకుంటుంటాడు. కొంచెం సేపట్లోనే లింగ్ కూడా లేచి వెళ్ళిపోయింది. అప్పుడు ప్యాంగ్ ఏమనుకుంటుందంటే ఇక నాకు చావే అనుకుంటుంది. ఇప్పుడు నానేమంటున్నాడంటే ఏంటి ప్యాంగ్ అసలు లింగ్ ఎలా రియాక్ట్ కావట్లేదు ఏంటి అంటుంటాడు. ఏంటి ప్యాంగ్ లింగ్ సాడ్ అవుతుంది అనుకుంటే నువ్వు సాడ్ గా ఉన్నావేంటి అని అంటుంటాడు. అవును మీరు ఇలా చెప్పారు కదా, ఇక అతడు నన్ను టార్చర్ మీద టార్చర్ చేస్తాడు అంటుంది. అవును నేను కూడా గమనించాను, లింగే కదా కోపంతో వెళ్ళిపోవాలి కానీ వీడెందుకు వెళ్ళాడు అని నాన్న కూడా అంటున్నాడు. సరే వదిలే, నువ్వేం బాధపడకు, వాడు ఏం చేయకుండా నేను చూసుకుంటానులే అంటాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడే స్టే చేయబోతున్నారు. ఇప్పుడు టెంట్ ప్రిపేర్ చేస్తున్న క్రమంలో లింగ్ కు కొంచెం బాధగా అనిపిస్తోంది. అప్పుడు నాన్ లింగ్ దగ్గరికి రాగానే నువ్వు వెళ్ళు ప్యాంగ్ హెల్ప్ చేయిపో అంటోంది. అప్పుడు లింగ్ ను చూస్తూ నాన్ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతోంది. ఏం లేదు, ఇది బాయ్స్ యొక్క టెంట్, నేనే రెడీ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటుంటాడు. ప్యాంగ్ తో ఉండు అని చెప్పి ఆ తర్వాత హీరోని పిలిచాడు. నువ్వు ఊరికే ఉన్నావు కదా, ఇక్కడ టెంట్ కట్టు, నేను వెళ్ళి ప్యాంగ్ కు హెల్ప్ చేస్తా అంటాడు. ఎందుకు, నువ్వెందుకు వెళ్ళి ప్యాంగ్ హెల్ప్ చేస్తావు, ఇంతకీ నువ్వెక్కడ పడుకుంటావు అని అడుగుతున్నాడు. రే ఏడవకురా, నేనేమి ఆమె దగ్గర పడుకోను, కానీ అలా పడుకున్నా కూడా తప్పులేదు కదా, ఎందుకంటే మేమిద్దరం లవర్స్ కదా అంటుంటాడు. అప్పుడు కొంచెం సేపట్లో బీపీ ఎక్కి చనిపోయే రేంజ్ లో అతడు ఫేస్ పెట్టాడు. ఏంట్రా మాట్లాడుతున్నావు అని అంటుంటే భయపడకరా, మా మధ్య అసలు ఏమీ లేదు, కానీ ఆ తర్వాత ఏం జరగదని నేనేమీ హామీ ఇవ్వలేను అని కూడా అంటుంటాడు. కావాలనే హీరోకు కోపం తెప్పించేలా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే నాకు బాగా తెలిసిపోయింది హీరోయిన్ గురించి ఇతడు జెలసీగా ఫీల్ అవుతున్నాడని. సరే లింగ్ రియాక్ట్ కావట్లేదు, కనీసం వీడి మనసులో ఏముందో అదైనా తెలుసుకుందామని అతడు అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరో నాతో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అతని నోరు కాళ్ళు చేతులు కట్టేసినంత పని అయిపోయింది. ఇప్పుడు ప్యాంగ్ ను కోపంతో అలాగే చూస్తున్నాడు. అయ్యయ్యో చూస్తున్నాడే అని చెప్పి ఆమె భయపడిపోతూ నాన్న వెనక దాక్కుంటోంది. ఇప్పుడు హీరో లింగ్ ఒక దగ్గర కూర్చుని వీరిద్దరు ఎక్కడికి వెళ్లారు అని మాట్లాడుకుంటున్నారు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడు పడుకున్నప్పుడు ఓ బండరాయి మీదేసినా వేస్తాడు అని ఆమె భయపడిపోతోంది. అప్పుడు నాన్న వచ్చి ఇక్కడేం చేస్తున్నావు, రా వెళ్దాం అంటుంటాడు. లింగ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రావట్లేదు, ఇంకొంచెం ట్రై చేద్దామా అంటున్నాడు. నాన్ త్వరగా ముగిస్తావా, కొంచెం చూసి చేయండి అని ఆమె చేతినిచ్చింది. సరే సరే నేను చూసుకుంటారా అని ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్తున్నాడు. అలా వాళ్ళు వస్తుంటే హీరో నాన్ను చూసి ఏంట్రా గేదెలు కాస్తున్నావా అంటున్నాడు. రే ఏం మాట్లాడుతున్నావురా అంటుంటే అవును ఆమె చేయిని పట్టుకుని వస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది అని అంటున్నాడు. రే కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వరా అని నాన్న అంటుంటాడు. ఆమె నా దగ్గరే పనిచేస్తుంది, ఆమెకేంటి రెస్పెక్ట్ అంటుంటాడు. ఆమె నీ కింద పనిచేస్తున్నా కూడా ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అలా అతడు అంటుంటే లింగ్ ఫీల్ అవుతోంది. ఆమె అక్కడ ఉండలేక అక్కడ నుంచి వెళ్ళిపోతోంది. అప్పుడు అతడు రే ప్యాంగ్ ను చూసుకోరా అని చెప్పి లింగ్ వెనకపోతున్నాడు. రే ఇతని దగ్గర నన్ను వదిలిపెట్టిపోతున్నావా అని హీరోను ప్యాంగ్ ఊరకంటా చూస్తోంది. ఇక ఇక్కడ ఉండకూడదని పరిగెత్తోంది. ఆమె వెల్లులోపే హీరో వచ్చి క్యాచ్ చేశాడు. నిజం చెప్పు, ఎందుకోసం నా ఫ్రెండ్ తో నువ్వు డేటింగ్ చేస్తున్నావు, ఇలా అడుగుతుంటే నన్నెందుకు అడుగుతున్నారు, ఆ విషయం మీ ఫ్రెండ్ ని అడగండి అని ఆమె అంది.
నువ్వే ఏదో చేసుంటావు, అదేంటో చెప్పు చెప్పు అంటుంటాడు. ఆతేట్ నా చేయి నొప్పిలేస్తోంది, నన్ను వదిలేయి అంటుంది. లేదు నువ్వు సమాధానం చెప్పు, అప్పుడే వదులుతా అంటున్నాడు. మీకు ఇదంతా అనవసరం, నేను ఏదో చేస్తున్నాను, మీకెందుకు అని అంటుంది. ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు, నిన్ను ఇక్కడే చంపేయాలా లేక ఫామ్ కు తీసుకొచ్చి పనిచ్చి చంపేయాలా అంటుంటాడు. ఏం చేయాలో నువ్వే నిర్ణయించు అని అంటుంటే, అవును మీకు ఇదే కదా తెలుసు, మీకు తెలిసిందల్లా నన్ను తిట్టడం మాత్రమే అంతే కదా అని అంటుంటే, అప్పుడు హీరో వెంటనే చైన్ తీసేశాడు. ఆమె అలా మాట్లాడడంతో ఇతనికి ఒకలాగా అనిపించింది. ప్యాంగ్ ను చూస్తూ, ఇదిగో ప్యాంగ్, నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, నువ్వు నన్ను ఎక్కువ కోప్పడేలా చేస్తున్నావు అని అంటుంటాడు. అలా చేస్తే ఏం చేస్తావు, నన్ను చంపేస్తావా, ఇదిగో నాకంటూ ఎవరున్నారు, నన్ను చంపినా కూడా ఏంటి అని అడిగేదానికి ఎవరూ లేరు, మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా అంటోంది. ఆ మాటలు వినగానే ఇతడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఏదో ఒకటి చెయ్యి అని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో ఎమోషనల్ గా మాట్లాడి ఎస్కేప్ అయ్యా అని హీరోయిన్ అనుకుంటోంది. ఇంకోవైపు లింగ్ చలిలో ఉండడంతో నాన్ తన జాకెట్ తీసేసి ఆమెకు వేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని లింగ్ అడుగుతోంది. నాకు అలవాటైపోయింది, ఎప్పుడు కూడా ఇలాగే చేస్తా కదా అంటున్నాడు. చాలా సంవత్సరాలుగా నేను నిన్ను చాలా కేర్ గా చూసుకున్నాను కదా ఇలా అంటుంటే, అవును నేనదే అడుగుతున్నా, నన్నే ఎందుకు చూసుకుంటున్నావు, నన్నెందుకు ఫాలో అవుతున్నావు అని అడుగుతోంది. అప్పుడు అతడు ప్రేమగా ఆమెనే చూస్తున్నాడు. నువ్వెందుకు ఇలా చూస్తున్నావు అని అంటుంటే, ఎప్పుడు కూడా నేను ఇలాగే కదా చూస్తా అంటుంటాడు. సరే నువ్వు వెళ్ళు, మనల్ని ఇలా చూసిందంటే ఆమె ఇంకే వేరేలా అనుకుంటుందేమో అని అంటోంది. ఆమె మిగతా వాళ్ళలా కాదు, ఏమీ అనుకోదు అని అతడు అంటుంటాడు. ఇప్పుడు లింగ్ ముఖంలో నాన్ పై ఉన్న ప్రేమ అలాగే కనిపిస్తోంది. ఇప్పుడైనా నోరు తెరిచి ఆమె చెప్తుందేమో అని నాన్న ఎదురు చూస్తున్నాడు. కానీ దాని గురించి ఆమె అసలు చెప్పట్లేదు. దానికి బదులుగా ఏమంటుందంటే, మనం ఇద్దరం జస్ట్ ఫ్రెండ్సే అంటోంది. ఆ మాట వినగానే ఇకపై ఈమెతో మాట్లాడడం వేస్ట్ అని నాన్న అనుకుంటున్నాడు. అవును ఇక మన ఇద్దరం ఫ్రెండ్సే, ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉందామని నాన్న అక్కడ నుంచి వెళ్తున్నాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.